కేసీఆర్ గారితో మీరు దగ్గరగా ఉండి చూసారు కాబట్టి అడుగుతున్నా. కేసీఆర్ గారి రోజు రొటీన్ ఎలా ఉంటది? ఏం ఫుడ్ తీసుకుంటాడు అసలాయన? ఆయన ఫుడ్ తక్కువ తీసుకుంటాడు చాలా. రోజు రొటీన్ ఎలా ఉంటదండి? మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటాడు, తక్కువ తీసుకుంటాడు. హ్మ్. ఆయన ఫుడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు. హ్మ్. కానీ తీసుకున్న ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీ ఫుడ్ ఉంటది. ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటది. కొంచెమే తీసుకుంటాడు ఆయన. ఆయన తినడం కంటే ఇతరులకు పెట్టి సంతోషిస్తాడు. ఎప్పుడు ఒంటరిగా తినడు. ఎప్పుడు ఆయనతో పాటు 10 మంది ఉండాల్సిందే. ఆయన పెట్టడంలో తృప్తి పడతాడు. ఆయన సొంతంగా తినడంలో ఆయనకేం తృప్తి ఉండదు. బట్ ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు ఏదో ఒక ఇష్యూ మీద. ఆహ్, ఆలోచనలు అట్లున్నప్పుడు తిండి మీద ధ్యాస ఉండదు. బట్ ఆయన డైలీ రొటీన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మనలాగా ఉండదు ఆయనది. మార్నింగ్ అంతా ప్లానింగ్‌లో ఉంటాడాయన. ఆ పేపర్‌లు చదువుతాడు కాబట్టి, ఆ పేపర్‌ల ద్వారా చాలా విషయాలు ఆయనకు ఏం జరుగుతుందనేది తెలుస్తది. అందరిలాగా గాదు. మిగతా ముఖ్యమంత్రులు గాని, ప్రతిపక్ష నాయకులు గాని వాళ్ళ దగ్గరున్న అసిస్టెంట్స్ కట్ జేసి పెడతారు క్లిప్పింగ్స్. హ్మ్. ఈయన అట్లా ఎవరో సెలెక్ట్ చేసిన క్లిప్పింగ్‌లు చదవడాయన. హ్మ్. ఆయన మొత్తం పేపర్ చదువుతాడు. చదివినప్పుడు తనకు అవసరమైన వార్త గురించి ఆయన ఎంక్వైరీ చేస్తాడు. దాని మీద నాలెడ్జ్ పెంచుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఫోన్‌లు చేస్తాడు అవసరమైన వాళ్ళకి. ఆ రోజంతా అవే ఆలోచనలతోని, అటువంటి వాళ్ళతోనే మీటింగ్స్‌తోని గడుపుతా ఉంటాడు. ఆయనది ఎక్కువ టైం ప్లానింగ్ కోసం పెట్టుకుంటాడు. థాట్ ప్రాసెస్ చాలా డెప్త్‌గా ఉంటది ఆయనది. మిగతా వాళ్ళతోని మనం కేసీఆర్‌ని పోల్చలేం.